తొడ మీద పుట్టుమచ్చ ఉంటే అది వీరత్వానికి చిహ్నం. అంటే వాళ్ళలో అత్యద్భుతమైన ఫైటింగ్ స్కిల్స్ ఉంటాయి. వీరత్వం అనేది ఉంటుంది. కుడి తొడ మీద మీకు మచ్చ ఉందంటే విపరీతమైన యుద్ధ పిపాసి. అంటే ఏంటి? ఇంక కొట్టేస్తాడనమాట. యాంగ్రీ యంగ్ మ్యాన్ కొట్టేస్తాడు. అంతటి అద్భుతమైన ఫలితాలుంటాయి. ఆలోచనా శక్తి ఇవన్నీ కూడాను కుడి తొడ మీద ఉన్నప్పుడు చాలా అత్యద్భుతంగా ఉంటాయి. ఎడమ తొడ మీద మీకు మచ్చ ఉంటే ఆర్టిస్టిక్ నేచర్ ఉంటుంది వాళ్ళలో. ఆ! అంటే ఏదైనా కళాత్మక దృష్టి, కళాత్మక ధోరణి, కళల పట్ల ఆసక్తి, ఆయన గూడా కలలుగా ఉండడము, రొమాంటిక్‌గా ఉండడము అనేది గూడా జరుగుతుంది. స్త్రీల పట్ల ఆకర్షితుడవ్వడము. ఇవన్నీ జరుగుతా ఉంటాయి ఎడమ తొడ మీద ఉంటే. సో, ఇలా మచ్చల శాస్త్రంలో తొడల పట్ల ఇలాంటివి ఉంటాయి. ఖచ్చితంగా అండి. ఎడమ తొడ వైపు మచ్చ ఉన్న వాళ్ళకి ఇది తీవ్రంగా ఉంటుంది. కాముకులు కూడా అయ్యుంటారు. విపరీతమైన కాముకులు కూడా అయ్యుంటారు ఎడమ తొడ మీద మచ్చ ఉంటే. బయట అంటే చూడండి మచ్చలనేవి కొన్నిసార్లు ఏమవుతదంటే దీని గురించి పూర్వజన్మ కర్మలను బట్టి అవి అక్కడక్కడ ఏర్పడతాయంట. సో, కాబట్టి వీటిని తొలగించుకునే మార్గం లేదు గదా! ఏదో సర్జరీ చేసి దాని చర్మాన్ని లేపేసేయాలని. కాబట్టి వాటిని అనుభవించక తప్పదు. అంతే గదండీ! మన బాడీలో ప్రతీదీ పూర్వజన్మ కర్మ ఆధారితంగానే మనకొచ్చింటుంది. ఇప్పుడు మీరు పోయిన జన్మలో చాలా అందంగా, నాజూగ్గా, సిక్స్ ప్యాక్ బాడీతో ఒక ఇదిగా అయి ఉంటారు పోయిన జన్మలో. అప్పుడు మీరు ఆ బాడీని చూసుకొని విర్రవీగింటారన్నమాట. నాకు సిక్స్ ప్యాక్ ఉంది చూడు, అటు చూడని. వాడు నెక్స్ట్ జన్మలో బాగా లావైతారు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా లావైతారు. అంటే నువ్వు పోయిన జన్మలో విర్రవీగావు గదా! కాబట్టి ఆ దేహం గాదు ఇప్పుడు ఈ దేహం అనుభవించు. పోయిన జన్మలో వాళ్ళు ఏదో ఏరా నువ్వు అట్లున్నావు, బక్కపలచగున్నావు, నువ్వు ఎట్టిట్టున్నావు, ఎముకల గూడు ఉన్నట్లున్నావు అని పోయిన జన్మని అంటారు. ఈ జన్మలో వాడికి ఎముకల గూడు వస్తుంది. రొక్కిగా బక్కగా ఉంటారు కదండి. పోయిన జన్మలో ఏదో ఒకటి అనింటారు. వాళ్ళకి ఈ జన్మలో రొక్కిగా బక్క శరీరం వస్తుంది. సో ఎవ్రీథింగ్ మనం పోయిన జన్మ రిఫ్లెక్షనే ఇది. అలా. అవునండి. సైజును బట్టి ఫలితాలుంటాయి. వాటి యొక్క స్థానము ఏ అంగాలకి దగ్గరగా ఉంది అనే దాన్ని బట్టి కూడా ఫలితాలుంటాయి. ఇప్పుడు ఇందాక మనం తొడల గురించి మాట్లాడుకున్నాం. తొడల్లో నీకు జననాంగాలకు దగ్గరగా అంటే పురుషుడికి అంగము వృషణాలకు దగ్గర జరిగే కొద్దీ మచ్చ రిజల్ట్ మారుతుంది. నీకు ఇటువైపు జరిగే కొద్దీ రిజల్ట్ మారుతుంది. ఇటువైపు జరిగే కొద్దీ యుద్ధ పిపాసగా ఉంటాడు. కొంచెం మధ్యలో ఉంటే అటు ఇటు మేనేజ్ చేస్తాడు. కొంచెం వృషణాల వైపు, అంగాల వైపు ఈ మచ్చలు దగ్గరగా ఉన్నాయనుకోండి, కాముకత్వము, కలలతో కూడిన యుద్ధ పిపాసిగా కూడా ఉంటాడు అలా.